హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నేను మా ఊరిలో ఉన్న శ్రీ సీతారామ హీరో అథరైజ్ షోరూంలో అయితే ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను 2022 మోడల్ హీరో కంపెనీకి సంబంధించిన హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ యొక్క స్పెసిఫికేషన్స్, ఫీచర్స్, అదేవిధంగా దీని యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ని హిట్ చేసి మీరు కూడా మన యొక్క యూట్యూబ్ ఫ్యామిలీలో జాయిన్ అవ్వండి. ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. కీప్ వాచింగ్. ఫ్రెండ్స్, ముందుగా 2022 మోడల్ హెచ్ఎఫ్ డీలక్స్ యొక్క కంఫర్ట్, అదేవిధంగా దీని యొక్క లుకింగ్ అయితే చూద్దాం. ముందుగా మనకి ఫ్రంట్ లుక్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి షైనీ వైజర్ అయితే ఉంటుంది. సో ఈ వైజర్ అనేది చాలా షైనీగా అయితే కనిపిస్తుంది, ఇంకొంచెం ప్రీమియంగా కూడా కనిపిస్తుంది. దీనిపైన మనకి హెడ్ షేప్డ్ లోగో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా చూడడానికి మంచి ప్రీమియంగా కనిపిస్తుంది. అంతేకాకుండా దీని యొక్క హెడ్ ల్యాంప్ చూసుకున్నట్లయితే కనుక మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో దీని యొక్క నైట్ టైం విజిబిలిటీ కూడా అయితే మనకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ బైక్ మొత్తం మనకి బల్బ్ టైప్ లైటింగ్ అయితే ఇచ్చారు. అంతేగాని దీనిలో ఎటువంటి ఎల్ఈడి లైట్ అయితే లేదు. ఇంకా దీని యొక్క ఫెండర్ కనుక చూసుకున్నట్లయితే దీనిలో మనకి ఫ్రంట్ సైడ్ ఫెండర్ అయితే చాలా బాగుంది. దీని యొక్క బిల్ట్ క్వాలిటీ కూడా అయితే మనకి చాలా బాగుంది. ఇంకా ఈ బైక్ యొక్క సస్పెన్షన్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్లో మనకి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్ కూడా మనకి చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ బైక్ యొక్క ఫ్రంట్ సైడ్ వీల్ మరియు బ్రేకింగ్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి ఫ్రంట్ సైడ్లో 130 mm డ్రమ్ బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అంతేకాకుండా దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటంటే మనం ఒక బ్రేక్ ప్రెస్ చేయగానే రెండో బ్రేక్ కూడా ఆటోమేటిక్గా అయితే మనకి వర్క్ అవుతుంది. దీని ద్వారా మనం బైక్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు బ్రేక్ కనుక ప్రెస్ చేస్తే మన బాడీ వెయిట్ అనేది ఫ్రంట్కి ట్రాన్స్ఫర్ అయ్యి వెహికల్ అనేది స్టేబుల్గా ఉంచుతుంది. ఇది ఒక సేఫ్టీ ఫీచర్ కింద కూడా యూజ్ అవుతుంది మనకి. అంతేకాకుండా ఈ బైక్ యొక్క టైర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి 2.75 x 18 inch అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. సో ఇది అల్యూమినియం అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. సో దీనిలో కనుక చూసుకున్నట్లయితే మనకి 2 టైప్ అల్యూమినియం అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయి. ఒకటి మీరు నా పక్కన ఉన్నది గ్రే మోడల్. సో దానికి కనుక చూసుకున్నట్లయితే మనకి సిల్వర్ కలర్ అలాయ్ వీల్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన కలర్ అయితే ఉంది మన దగ్గర. సో దీనికి మాత్రం మనకి బ్లాక్ కలర్ అలాయ్ వీల్స్ అయితే ఉన్నాయి. ఇవి చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ వీల్స్ మనకి ట్యూబ్ టైర్స్తో అయితే వస్తున్నాయి. సో ఇది చిన్న మనకి డిసడ్వాంటేజ్ అని నేను చెప్పను, ఎందుకంటే ట్యూబ్లెస్ టైర్స్ కూడా బాగానే ఉంటాయి. ఇటు వచ్చి మనకి ప్యాచ్ పడినప్పుడు వీల్ అనేది ఇప్పినప్పుడు కొంచెం టైం పడుతుంది. అంతేగాని దీనిలో ఎటువంటి డిఫెక్ట్ అయితే లేదు. 2022 మోడల్ హెచ్ఎఫ్ డీలక్స్ యొక్క గ్రాఫిక్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ బైక్ మనకు 6 కలర్స్తో అయితే అవైలబుల్గా ఉంది. సో లేటెస్ట్గా వచ్చింది అయితే మనకి బ్లూ కలర్ అయితే లేటెస్ట్గా వచ్చింది. దీనిలో డిఫరెన్స్ ఏంటంటే మనకి వేరే కలర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి సిల్వర్ కలర్ ఇంజిన్ అయితే ఉంటుంది. సో దీనిలో కనుక చూసుకున్నట్లయితే మనకి ఫుల్లీ బ్లాక్డ్ అవుట్ ఇంజిన్ అయితే ఉంటుంది. సో మీరు పక్కనున్న బైక్ని అయితే చూడవచ్చు, మనకి సిల్వర్ కలర్ ఇంజిన్ అయితే ఉంటుంది. ఇంకా ఈ బైక్ యొక్క గ్రాఫిక్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి ట్యాంక్ పైన హీరో బ్యాడ్జింగ్ని అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఈ బైక్ డ్యూయల్ కలర్ బాడీ టోన్స్తో అయితే వస్తుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి గ్రే కలర్ టైప్ స్ట్రైప్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా బ్లూ కలర్ కూడా ఉంది. సో దీని యొక్క సైడ్ ప్యానల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి హెచ్ఎఫ్ డీలక్స్ అన్న బ్రాండింగ్ అయితే మనకి సైడ్ ప్యానల్స్లో ఇక్కడైతే ఉంటుంది. సో ఇది చూడడానికి మంచి ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ బైక్ యొక్క సీట్ కనుక చూసుకున్నట్లయితే దీనిలో మనకి సింగిల్ పీస్ లాంగ్ అండ్ వైడ్ సీట్ అయితే ఉంటుంది. సో ఈ బైక్ యొక్క సీట్ కనుక చూసుకున్నట్లయితే ఇది 805 mm అయితే ఉంటుంది. సో ఈ బైక్ యొక్క సీట్ కుషనింగ్ కూడా అయితే మనకి చాలా బాగుంది. సో దీని యొక్క కుషనింగ్ కూడా అయితే మనకి చాలా బాగా ఇచ్చారు. అంతేకాకుండా ఇది రైడర్కి అదేవిధంగా పిలియన్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దీని వెనకాల కనుక చూసుకున్నట్లయితే మనకి
సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది. సో ఈ సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ కనుక చూసుకున్నట్లయితే మనకి లేటెస్ట్గా వచ్చిన కలర్లో అయితే మనకి బ్లాక్ కలర్ సింగిల్ పీస్ గ్రాబ్ రైల్ అయితే వచ్చింది. మనకి వేరే కలర్స్తో అయితే కనుక చూసుకున్నట్లయితే నా పక్కన ఉన్నది గ్రే విత్ గ్రీన్ కలర్ అయితే ఉంది. సో దీన్ని కనుక చూసుకున్నట్లయితే మనకి సిల్వర్ కలర్ టైప్ గ్రాబ్ రైల్ అయితే ఉంటుంది. సో ఇదైతే మనకి చాలా ప్రీమియంగా అదేవిధంగా రబ్బర్ ఫినిషింగ్ టైప్లో అయితే కనిపిస్తుంది. సో ఇది కూడా చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ సస్పెన్షన్ కనుక చూసుకున్నట్లయితే మనకి దీనిలో హైడ్రాలిక్ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ డ్యూయల్ షాక్ అబ్జర్వర్స్ వల్ల యూజ్ ఏంటంటే ఇవి హై లోడింగ్ క్యారింగ్ కెపాసిటీని కలిగి ఉంటాయి. సో మోనోషాక్ అబ్జర్వర్స్తో కనుక పోల్చుకున్నట్లయితే ఈ బైక్ అన్నది ఇంకొంచెం లోడ్ క్యారీని ఎక్కువ చేస్తుంది. అంతేకాకుండా మీరు హెచ్ఎఫ్ డీలక్స్ ముందు వాడిన వాళ్ళు చూస్తుంటారు. సో బైక్ పైన వ్యాపారం చేసేవారు కానీ లేదంటే మన ఫార్మర్స్ కానీ అంతేకాకుండా బైక్ పైన లగేజ్ వేసుకుంటూ ట్రావెల్ చేసేవారు కానీ మీరు చూడొచ్చు. సో ఈ సస్పెన్షన్ అయితే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ సస్పెన్షన్ యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ. ఇంకా ఈ బైక్ యొక్క చైన్కి అయితే కవర్ ఉంటుంది. సో ఈ కవర్ కనుక చూసుకున్నట్లయితే మనకి ప్లాస్టిక్ టైప్ కవర్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఈ చైన్ ప్రొటెక్టర్ వల్ల యూజ్ ఏంటంటే ఈ బైక్ యొక్క చైన్ అనేది వెట్ కండిషన్స్కి అదేవిధంగా డెడ్ కండిషన్స్కి పాడవకుండా ఉంటుంది. సో మీరు ఒకసారి చైన్ కనుక లూబ్రికేషన్ చేసుకున్నట్లయితే చైన్ మళ్ళీ పాడవడం అంటూ ఉండదు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి క్యాప్ అయితే ఉంటుంది. సో ఈ క్యాప్లో నుంచి మీరు చైన్ అయితే లూబ్రికేట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ బైక్కి సైడ్ స్టాండ్ సెన్సార్ కూడా ఉంటుంది. సో ఎప్పుడైతే మీరు సైడ్ స్టాండ్ తీసుకుంటుందో ఆటోమేటిక్గా మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో దీని యొక్క సిగ్నల్ అనేది కనిపిస్తుంది. ఇది కూడా ఒక సేఫ్టీ ఫీచర్ కింద అయితే యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ హెచ్ఎఫ్ డీలక్స్ యొక్క లైటింగ్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి హాలోజన్ టైప్ టైల్ ల్యాంప్ అయితే ఉంటుంది. సో ఇది చూడడానికి చాలా ప్రీమియంగా అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా దీని యొక్క లుకింగ్ కూడా చాలా క్లాసీగా అదేవిధంగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. దీని కింద కనుక చూసుకున్నట్లయితే మనకి రిఫ్లెక్టర్ అయితే ఉంటుంది. ఇంకా టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి బల్బ్ టైప్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు బ్యాక్ సైడ్ మడ్గార్డ్ కూడా చూసుకోవచ్చు. దీని యొక్క బిల్ట్ క్వాలిటీ కూడా అయితే మనకి చాలా బాగుంది. అంతేకాకుండా ఈ బైక్ యొక్క ఎగ్జాస్ట్ కనుక చూసుకున్నట్లయితే దీనిలో మనకి కొత్తగా వచ్చిన కలర్లో అయితే మనకి బ్లాక్ కలర్ టైప్ మఫ్లర్ అయితే ఉంటుంది. సో ఇది చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మన పక్కన వేరే కలర్ కూడా ఉంది. దానికైతే మనకి సిల్వర్ టైప్ ఫినిషింగ్ అయితే మఫ్లర్ అయితే ఉంటుంది. సో ఇది కూడా చూడటానికి చాలా అట్రాక్టివ్గా ఉంది. అంతేకాకుండా ఈ బైక్ యొక్క ఫుట్ రెస్ట్ కనుక చూసుకున్నట్లయితే ఈ బైక్లో మనకి రబ్బర్ టైప్ ఫుట్ రెస్ట్ అయితే ఉంది. సో ఇది కూడా చాలా క్వాలిటీగా అయితే ఉంది. అంతేకాకుండా రైడర్ యొక్క ఫుట్ రెస్ట్ కనుక చూసుకున్నట్లయితే దీనిలో మనకి రబ్బర్ టైప్ ఫుట్ రెస్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది కూడా దీని యొక్క క్వాలిటీ కూడా మనకి చాలా బాగుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి బ్రేకింగ్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే ఫ్రంట్ బ్రేకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ 130 mm డ్రమ్ బ్రేక్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో. సో బ్రేకింగ్ సిస్టమ్ కూడా దీనిలో చాలా బాగుంది. ఫ్రెండ్స్, ది ఆల్ న్యూ 2022 మోడల్ హీరో కంపెనీకి సంబంధించిన హెచ్ఎఫ్ డీలక్స్ యొక్క ఇంజన్ స్పెసిఫికేషన్స్ అయితే ఇప్పుడు చూద్దాం. ఈ ఇంజన్ టెక్నికల్గా చెప్పాలంటే 97.2 cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్ ఇంజన్తో అయితే వస్తుంది. సో ఇది 100 cc బైక్ కాబట్టి మనకి దీనిలో ఎయిర్ కూలింగ్ సిస్టమ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీకు ఫిన్స్ అయితే ఉంటాయి. దీని ద్వారా బైక్ అనేది ఎయిర్ ద్వారా అయితే కూల్ అవుతుంది. అంతేకాకుండా దీని యొక్క ఫ్యూయల్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే ఇది ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్తో వస్తుంది. ఈ ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఫ్యూయల్ అనేది కంప్లీట్గా బర్న్ అయ్యి ఫ్యూయల్ ఎకానమీ అనేది బాగా వస్తుంది. ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ వల్ల యూజ్ అది. ఇంకా దీని యొక్క ట్రాన్స్మిషన్ విషయానికి వచ్చినట్లయితే దీనిలో మనకి 4 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంటుంది. అంటే దీనిలో 4 గేర్స్ అయితే ఉంటాయి. దానిని ఆపరేట్ చేయడానికి మనకి హీల్ అండ్ టో షిఫ్టర్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ హీల్ అండ్ టో షిఫ్టర్ ఉన్న బైక్స్ అయితే మీరు కంఫర్టబుల్గా గేర్ షిఫ్టింగ్ అయితే చేయవచ్చు. ఈ హీల్ అండ్ టో షిఫ్టర్ ఉన్న బైక్స్కి మీరు కనుక షూ వేసుకొని డ్రైవ్ చేస్తే బైక్ అనేది ఇంకా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఈ బైక్ అన్నది దీని యొక్క మ్యాక్సిమం స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి 90 km/h వరకు ఈ బైక్ అనేది వెళ్తుందని కంపెనీ వారు అయితే చెబుతున్నారు. ఫ్రెండ్స్,
ఇప్పుడు ది ఆల్ న్యూ హెచ్ఎఫ్ డీలక్స్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ కనుక చూసుకున్నట్లయితే ఇది మనకి 9.6 లీటర్స్ అయితే ఈ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. సో దీని యొక్క మైలేజ్ మీరు సిటీ కండిషన్స్లో 65 to 70 వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా దీనిని హైవే పైన కనుక చూసుకున్నట్లయితే మనకి 75 km/లీటర్ వరకు అయితే దీని యొక్క మైలేజ్ అయితే ఇస్తుంది మీరు కనుక ఎకానమీ మోడ్లో అయితే డ్రైవ్ చేస్తే. అంతేకాకుండా ఈ బైక్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ లిడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఇచ్చారు. ఇప్పుడు దీనిని నేను ఓపెన్ చేసి చూస్తాను. మనకి ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీని యొక్క ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఈ బైక్ యొక్క కీ అయితే ఈ విధంగా ఉంటుంది. సో దీని యొక్క కీ కూడా మీరు చూడవచ్చు స్క్రీన్లో. ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బైక్ యొక్క ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే చూద్దాం. సో ఇది చూడడానికి మనకి సింపుల్ అండ్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. సో ఇది ఎన్లాక్ టైప్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ఇవ్వడం జరిగింది. దీనిలో కనుక మనం చూసుకున్నట్లయితే స్పీడోమీటర్ ఉంది, అదేవిధంగా ఓడోమీటర్ ఉంది. ఇది బైక్ ఎన్ని కిలోమీటర్లు తిరిగిందో చూపిస్తుంది. అంతేకాకుండా దీని కింద కనుక చూసుకున్నట్లయితే మనకి సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది. ఎప్పుడైతే మీ సైడ్ స్టాండ్ ఓపెన్లో ఉంటుందో అప్పుడు ఈ లైట్ అన్నది ఆన్ అవ్వడం జరుగుతుంది. సో చూస్తున్నారుగా ఆన్ అవ్వింది. నేనైతే సైడ్ స్టాండ్ అయితే ఓపెన్ చేశాను. అంతేకాకుండా దీని యొక్క రైట్ సైడ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఫ్యూయల్ గేజ్ ఇండికేటర్ అయితే ఉంది. సో దాని కింద కనుక చూసుకున్నట్లయితే న్యూట్రల్ పొజిషన్ ఇండికేటర్ అయితే ఉంది. సో ఇంజన్ మాల్ ఫంక్షన్ ఇండికేటర్ ఉంది. అదేవిధంగా రైట్ సైడ్లో హై బీమ్ లో బీమ్ ఇండికేటర్ అయితే ఉంది. ఇంకా దీని కింద కనుక చూసుకున్నట్లయితే మనకి టర్న్ ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వేస్తే లెఫ్ట్ ఇండికేటర్ అయితే వెలుగుతుంది. అదేవిధంగా రైట్ సైడ్ వేస్తే రైట్ ఇండికేటర్ అయితే వెలుగుతుంది. మీరు చూడవచ్చు స్క్రీన్లో. ఇంకా దీని యొక్క బటన్ సిస్టమ్ కనుక చూసుకున్నట్లయితే మనకి దీని యొక్క స్విచ్ గేర్ క్వాలిటీ అండ్ ఫిట్ ఫినిష్ కూడా చాలా బాగుంది. మనకి లెఫ్ట్ సైడ్లో కనుక చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ని అయితే ఇచ్చారు. అంతేకాకుండా దాని కింద టర్న్ ఇండికేటర్ స్విచ్ని అయితే ఇచ్చారు. దాని కింద హార్న్ స్విచ్ అయితే ఉంటుంది. చూస్తున్నారుగా సింగిల్ పీస్ హార్న్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా రైట్ సైడ్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంజన్ స్టార్ట్ స్విచ్ని అయితే ప్రొవైడ్ చేశారు. సో దీనిలో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బైక్ మనకి 3 వేరియంట్స్తో వస్తుంది. ఒకటి ఓన్లీ కిక్ స్టార్ట్, అదేవిధంగా రెండవది సెల్ఫ్ విత్ కిక్ స్టార్ట్. అంతేకాకుండా మూడవది కనుక చూసుకున్నట్లయితే దీనిలో మనకి i3s సిస్టమ్ అయితే ఉంటుంది. సో అది కొంచెం అప్డేటెడ్ మోడల్. i3s సిస్టమ్కి అయితే ఇంకొంచెం మనీ అయితే మీరు ఎక్స్ట్రా పే చేయాలి. ఫ్రెండ్స్ ది ఆల్ న్యూ 2022 మోడల్ హీరో కంపెనీకి సంబంధించిన హెచ్ఎఫ్ డీలక్స్ బైక్లో ఎక్సెన్స్ టెక్నాలజీ ఉంది. సో ఎక్సెన్స్ టెక్నాలజీ అంటే దీనిలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెన్సార్స్ అయితే యూజ్ చేశారు. ఈ సెన్సార్ యూజ్ చేసుకుని ఈ బైక్ అన్నది ఇంకా బాగుంటుంది. సో వాటిలో కొన్ని మేజర్ సెన్సార్స్ గురించి ఇప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్సెన్స్ టెక్నాలజీలో మేజర్గా చెప్పాలంటే i3s సెన్సార్ ఉంటుంది. సో ఈ i3s సెన్సార్ యూజ్ ఏంటంటే ఎప్పుడైతే i3s బటన్ అనేది ఆన్లో ఉంటుందో బైక్ అనేది న్యూట్రల్ పొజిషన్లో ఆన్ అయినప్పుడు కొంచెం సేపు ఉన్న తర్వాత ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది షట్ డౌన్ అయిపోతుంది. మరలా తిరిగి మీరు కిక్ స్టార్ట్ అదేవిధంగా సెల్ఫ్ స్టార్ట్ యూజ్ చేయకుండా కేవలం క్లచ్ పట్టుకోగానే బైక్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది. ఇది మంచి సేఫ్టీ అదేవిధంగా మనకి ఫ్యూయల్ సేవింగ్ ఫీచర్ కింద అయితే యూజ్ అవుతుంది. ఈ ఫీచర్ మనము ట్రాఫిక్స్లోను అదేవిధంగా మనం దారిలో ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు బైక్ అనేది ఇగ్నిషన్ అనేది ఆఫ్ చేయం. అటువంటప్పుడు ఫ్యూయల్ అనేది బర్న్ అవుతూ ఉంటుంది. అటువంటి టైంలో కొంచెం సమయం అయిన తర్వాత i3s సిస్టమ్ ఉన్న బైక్స్ అయితే ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతాయి. సో మన యొక్క బైక్ యొక్క ఫ్యూయల్ అనేది సేవ్ అవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా రెండవ సెన్సార్ గురించి చూసుకున్నట్లయితే దీనిలో బ్యాంక్ యాంగిల్ సెన్సార్ అయితే ఉంటుంది. సో ఈ బ్యాంక్ యాంగిల్ సెన్సార్ అయితే యూజ్ ఏంటంటే ఎప్పుడైతే బైక్ అనేది కింద పడిపోతుందో అప్పుడు బైక్ యొక్క ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోతుంది. సో మీరు చూస్తుంటారు యాక్సిడెంట్ అప్పుడు అదేవిధంగా బైక్ అనేది కింద పడిపోయినప్పుడు కొంతమంది తెలియకుండా యాక్సలరేటర్ అనేది తిప్పేస్తూ ఉంటారు. అటువంటప్పుడు కొంచెం ప్రమాదం అయితే ఉంటుంది. ఎప్పుడైతే ఈ బ్యాంక్ యాంగిల్ సెన్సార్ ఉందో బైక్ కింద పడిపోయినప్పుడు ఆటోమేటిక్గా బైక్ యొక్క ఇంజన్ అనేది షట్ డౌన్ అవ్వడం జరుగుతుంది.
అంతేకాకుండా హీరో కంపెనీకి సంబంధించిన బైక్స్లో అయితే ఎక్సెన్స్ టెక్నాలజీ కంపల్సరీగా ఉంటుంది. సో ఇది అన్ని మోడల్స్కి కూడా వర్తిస్తుంది. ఇంకా ఈ బైక్ కనుక చెప్పాలంటే ఈ బైక్లో మనకి 6 కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయని మనం ఇదివరకే చెప్పాను నేను. సో ఇప్పుడు చూస్తుంటే మన దగ్గర అయితే 2 కలర్స్ అయితే ఉన్నాయి. నేను ఇంకా షోరూంలోనే అయితే ఉన్నాను. ఇప్పుడైతే మీకు అన్ని కలర్స్ కూడా ఒక్కోసారి చూపిస్తాను, షోరూంలో బైక్స్ అన్నీ ఏ విధంగా ఉన్నాయో. నేనైతే మా ఊరిలో ఉన్న హీరో షోరూంలో అయితే ఉన్నాను. చూస్తున్నారుగా ఇక్కడ అన్ని హెచ్ఎఫ్ డీలక్స్ బైక్స్ అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్, అదేవిధంగా బ్లాక్ ప్లస్ గ్రే కలర్ కాంబినేషన్, అదేవిధంగా టెక్నో బ్లూ కాంబినేషన్ కలర్స్ అయితే ఉన్నాయి. రెడ్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే ఉన్నాయి. చూస్తున్నారుగా ఇక్కడైతే చాలా బైక్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, 2022 మోడల్ హీరో కంపెనీకి సంబంధించిన హెచ్ఎఫ్ డీలక్స్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ మనకి ఓన్లీ కిక్ వేరియంట్ అయితే 58,000 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా ఇది సెల్ఫ్ విత్ కిక్ స్టార్ట్ అయితే మనకి 62,000 నుంచి దీని యొక్క ఎక్స్ షోరూమ్ స్టార్ట్ అవుతుంది. సో దీని యొక్క మేజర్ వేరియంట్ అయిన i3s వేరియంట్ కూడా దీనికన్నా అదనంగా అయితే ఉంటుంది. సో దీని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ తెలుసుకోవాలనుకుంటే ఈ బైక్ యొక్క రివ్యూకి నాకు హెల్ప్ చేసిన శ్రీ సీతారామ ఆటోమొబైల్స్ హీరో అథరైజ్డ్ షోరూమ్ వారి యొక్క నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో మీరు వారిని అడిగి ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి, అదేవిధంగా హీరో కంపెనీకి సంబంధించిన అన్ని బైక్స్ గురించి, వీటి యొక్క డీటెయిల్స్ గురించి, సర్వీసెస్ గురించి మీరైతే డీటెయిల్గా వారి యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. ఇది మీకు యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా 2022 మోడల్ హీరో కంపెనీకి సంబంధించిన హెచ్ఎఫ్ డీలక్స్ బైక్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అంటే స్పెసిఫికేషన్స్, డీటెయిల్స్, దీనికి సంబంధించిన ప్రైజెస్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఎవరైనా 100cc మంచి బైక్ తీసుకోవాలనుకుంటే, అదేవిధంగా లో మెయింటెనెన్స్, ఎక్కువ మైలేజ్, సో ఈజీగా దొరికే స్పేర్ పార్ట్స్, అంతేకాకుండా మీ ఫ్యామిలీకి సిటీస్లోనూ తిరగడానికి సో హై లోడింగ్ క్యారీయింగ్ కెపాసిటీని కలిగి ఉన్న బైక్ కావాలనుకుంటే ఒకసారి హీరో కంపెనీకి సంబంధించిన హెచ్ఎఫ్ డీలక్స్ని అయితే కన్సిడర్ చేయండి. తప్పకుండా ఈ బైక్ అయితే మీరు ఇష్టపడతారు. అంతేకాకుండా లేటెస్ట్గా వచ్చిన కలర్స్ కూడా అయితే మనకి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తున్నాయి. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఇంకా రాబోతున్నాయి. సో కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ హిట్ చేసి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మరలా నెక్స్ట్ వీడియోతో అయితే మనం మీట్ అవుదాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.